వెల్కమ్ టు ఎన్ఆర్టీవీ. తెలంగాణలో భారీ వర్షాలు. నిన్నటి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం. రహదారులపైన కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. కామారెడ్డి జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న బొగ్గు ఒడిసే వాగు బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తూ వాగు వరదల్లో చిక్కుకుపోయిన కార్మికులు. రోడ్లు వాగులు తెగి ప్రవహిస్తున్న వరదలు. మెదక్ జిల్లా సిద్దిపేట జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు. కొత్త కారు మరి కొత్త కారు చాలా మంది పని చాలా మంది పండుగ పోతున్నాయి పోదాం వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం ఇది కామెంట్ సర్పరాజ్ కాట్రే పోయినాయి ఒకటి రెండు మూడు. హౌసింగ్ బోర్డ్ కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ ఫ్రెండ్స్ 5 కార్లు వాగులో కొట్టుకపోతున్నాయి. హౌసింగ్ బోర్డ్ ఇంకా 2 కార్లు పెండింగ్ లో ఉన్నాయి. ఈ బైక్ కూడా కొద్దిసేపు అయితే పోతుంది. పాము ఉన్నది. షటర్ మొత్తం అంతా పాము పోయినాయి కారు. ఇది నార్సింగి చార్ హాస్పిటల్ దాటిన తర్వాత వల్వాపూర్ రోడ్ అది మునిగిపోయి మొత్తం రోడ్డు మీద నుంచి వచ్చేస్తున్నాయి వాటర్. కార్ ఒకటి ఆడ ఆగిపోయింది మధ్యలో. పాపం అది వెళ్ళలేక డ్రైవర్ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత ఈ అటు సైడ్ మోరిల్ నుంచి వెళ్ళి ఇటు సైడ్ పొంగిపోతుంది, ఇక నిండా వంగిపోతుంది. ఇటు సైడు మన సైడు పోలీస్ స్టేషన్ దాటిన దాకా లారీలు ఆగిపోయినాయి. అటేమో వల్లాపూర్ దాటిన తర్వాత అడవి బండ మీద దాకా లారీలు ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి. ఎక్కడ ప్యాక్ అయిపోయింది. ఇప్పటికైతే అక్కడ నుంచి మోరీల నుంచి వచ్చిన నీళ్ళు ఒకటేసారి తక్కువ ప్లేస్ల నుంచి వచ్చి ఇటు ఎక్కువ ప్లేస్కి వచ్చేసరికి పొంగిపోతున్నది. ఇట్లా ఎటు ఓరాకొట్టి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన ఊరోళ్ళు ఇటు చేగుంట సైడ్ వెళ్తే మాత్రం పోరాకొట్టున్నది. నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదురైతే ఎవరి ఇళ్ళలో వాళ్ళే ఉండండి. ఇప్పటికైతే రోడ్ కట్ అయింది. రాదే రామాయణపేట నుంచి సిద్దిపేట రోడ్ మొత్తం బ్లాక్. అది ఎవరు కూడా రావద్దని చెప్పాలి. గజ్వేల్ నెక్స్ట్ రామాయణపేట సిద్దిపేట కోనాపూర్ సిద్ధరామన్నకు ఫోన్ చేయాలి. అక్కడి నుంచి రావద్దని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయమని చెప్పాలి. బాయిర్తపల్లి కోనాపూర్ అక్కడకు అలర్ట్ చేస్తే మన నిజాంపేటలో కూడా చెప్పండి. అవునవును, అది మోదాలవా కూడా కొంచెం తీవ్రంగా ఉంటుంది ఇప్పుడు. ఓ మై గాడ్.